చంద్రబాబు నాయుడుకి సంబంధించిన తన యెల్లో మీడియా ఇదే దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూ ఏ రకంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా చేస్తారు అనేది ఇంతకుముందు కూడా చూపించిన, అంటే వ్యవస్థీకృత నేరాలు చేసే ఒక వ్యవస్థ వీళ్ళకి మాత్రమే ఉంది. ఒక పద్ధతి ప్రకారం ఒక గోబెల్స్ ప్రచారంలో భాగంగా వాళ్ళకి సంబంధించిన యెల్లో మీడియా అంటే ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5 వీళ్ళకు తోడు ఏ రకంగా వీళ్ళు ఉంటారు, ఏ రకంగా చంద్రబాబు నాయుడు ఉంటాడు, ఏ రకంగా ఓ దత్తపుత్రుడు ఉంటాడు, ఏ రకంగా వీళ్ళకు బీజేపీ పార్టీలో కూడా వీళ్ళకి సంబంధించిన మనుషులే అక్కడ కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఏ రకంగా అందరూ కలిసి ఒకే కోరస్గా ఏ రకంగా అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రచారం చేస్తారు. నీ హయాంలో నీ అధికారుల చేత నీవు ప్రవేశపెట్టిన బడ్జెట్, నీవు ప్రవేశపెట్టిన నీ లెక్కలను కాగ్ కూడా, కాన్స్టిట్యూషనల్ బాడీ కాగ్ కూడా ఆడిట్ చేసి ధృవీకరించిన తర్వాత అది కూడా ఆ రిపోర్ట్ కూడా నువ్వు కూడా అసెంబ్లీలో నువ్వే టేబుల్ చేసిన తర్వాత మరి నువ్వు చెప్పిన నీ లెక్కలు, నువ్వు చెప్పిన ఈ నెంబర్స్ మరి నువ్వే ప్రవేశపెట్టిన తర్వాత ఈ అప్పుల గురించి మీరు ఖరారు చేసిన వివరాల మీద మీరే ఒప్పుకోకపోతే ఇక మీరు అసెంబ్లీలో ఈ నెంబర్సు ఇవన్నీ ఎందుకు ప్రవేశపెట్టారు? 6,46,000 కోట్ల అప్పులు ఉన్నాయని మీరే ప్రవేశపెట్టి మీరే లేదు 6,46,000 కోట్లు కాదు 10,45,000 అని ఎవడు అంటాడు, ఇంకోడెవడో ఇంకో నెంబర్ అంటాడు, ఇంకోడెవడో ఇంకోడు అంటాడు, చంద్రబాబు నాయుడు గుంజిని తీస్తానంటాడు, ఇంకా వస్తే మీరు పక్కకు వస్తే మీకు చెప్తాను ఇంకా ఎక్కువ ఇంకా వేరే నెంబర్లు చెప్తానంటాడు. మరి చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి ప్రవేశపెట్టిన ఆ డాక్యుమెంట్స్ మీద, తన హయాంలో తానే ప్రవేశపెట్టిన ఈ డాక్యుమెంట్స్ మీద తానే అసెంబ్లీలో ఒకటి ప్రవేశపెట్టి ఇంకొక మాటలు తాను మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే కేవలం సూపర్ 6, సూపర్ 7 హామీలను ప్రజలు ఎందుకు నువ్వు ఇవ్వడం లేదని నిలదీస్తారు అనే ఒకే ఒక్క కారణం చేత బొంకిందే బొంకుల బాబు అని చంద్రబాబు నాయుడుని ఎందుకు అనకూడదు? వైఫల్యం చెందిన ఈ పరిస్థితుల్లో ఎవరైనా కూడా వాళ్ళకు సంబంధించిన హక్కుల కొరకు, వాళ్ళకు జరగాల్సిన న్యాయం గురించి ఎవరైనా ప్రస్తావిస్తే చాలు సోషల్ మీడియాలో దారుణంగా వాళ్ళను వేధిస్తూ ఉన్నారు, పోలీసులను వాడుకుంటూ ఉన్నారు, అన్యాయంగా వాడుకుంటూ ఉన్నారు. ఎమ్మెల్యేల చేత వాళ్ళ ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రైవేట్ మాఫియా ముఠాను తయారు చేసి కొట్టిస్తున్నారు కూడా. పోలీసులు ఎలాగో కేసులు పెట్టరు, అది కూడా చేయండి అని. చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటా ఉన్నారు, తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, ఇల్లీగల్ డిటెన్షన్స్ చేస్తూ ఉన్నారు. తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనకు వీళ్ళంతా కూడా పాల్పడుతూ ఉన్నారు. రిటైర్ అయిపోయిన కొంతమంది తనకు అనుకూలమైన అధికారులను ఒక జట్టుగా తయారు చేశాడు. ఏబి వెంకటేశ్వరరావు అని ఒకడు, ఆర్పి ఠాకూర్ అని ఇంకొకడు, యోగానంద్ అని ఇంకొకడు, రిటైర్డ్ ఆఫీసర్లు ఒక జట్టుగా తయారు చేశాడు. తన దగ్గర కూర్చోబెట్టుకుంటున్నాడు. వీళ్ళందరూ చేసేది ఏంది? జిల్లాల్లో చంద్రబాబు ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరు చంద్రబాబు మీద వేదికలు పెట్టి వేదికలపైన గట్టిగా నిలదీస్తున్నారో వారి పేర్లను టీడీపీ పార్టీ వర్గాల నుంచి, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వీళ్ళంతా సేకరిస్తారు. సేకరించి ఈ జాబితా ఆధారంగా, ఈ తప్పుడు ఫిర్యాదుల ఆధారంగా, ఈ జాబితాల ఆధారంగా ఎస్పీలతో వీళ్ళు ఫాలో అప్ చేస్తారు. ఈ తప్పుడు ఫిర్యాదులు అందగానే కనీసం విచారణ కూడా లేకుండా ఆ ఫిర్యాదు
చట్ట ప్రకారం నేరం కిందకు వస్తుందా లేదా అన్నది కూడా చూడకుండా వారిని అరెస్టు ఇల్లీగల్గా చేస్తూ ఉన్నారు. అరెస్టు చేసిన తర్వాత కూడా కోర్టుకు హాజరుపరుస్తూ ఉన్నారా అనంటే అది కూడా పరచడం లేదు. హీబియస్ కార్పస్ వేయాల్సిన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది. తమ వద్దే పెట్టుకుంటున్నారు. కళ్ళకు గంతలు కడతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రకరకాల పోలీస్ స్టేషన్లు తిప్పుతూ ఉన్నారు. 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నారు. మళ్ళీ కింద ఈ పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే వీళ్ళు కొట్టిన తర్వాత దాన్ని వీడియో ఫిలిం తీయడం తీసిన తర్వాత వీళ్ళు పైనున్న ఈ జట్లకు పైనున్న వీళ్ళందరికీ పంపించడం. చేసినాము, కొట్టాము, చూడండి, తిలకించండి, ఆనందించండి అని సేడిజం ప్రదర్శించడం. ఈ రకంగా 3rd డిగ్రీ దెబ్బలు కూడా చూపిస్తూ ఉన్నారు మెజిస్ట్రేట్ల దగ్గర. అయ్యా చంద్రబాబు, సూటిగా నేను చంద్రబాబుని ఒకటే ప్రశ్న అడుగుతున్నా. అయ్యా చంద్రబాబు, నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? చంద్రబాబుని అడుగుతాను ఇదే సూటి ప్రశ్న. మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు. ఇదే చంద్రబాబుని అడుగుతున్నాను. నీ తల్లిదండ్రులు ఎవరో, చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? వారితో ఎప్పుడైనా కలిసి ఉన్నావా? రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు కనీసం మీ ఇంటికి తీసుకువచ్చి 2 పూటల భోజనం పెట్టి వారిని సంతోషంగా పంపించావా? కనీసం వాళ్ళిద్దరూ కాలం చేస్తే కనీసం తలకొరివైనా పెట్టేవా వాళ్ళకు? నేను చంద్రబాబు నాయుడు ప్రశ్న అడుగుతాను. ఇలాంటి మానవతా విలువలు ఏమాత్రం లేని వ్యక్తి ఈ చంద్రబాబు. రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు, ఏ గడ్డైనా తింటాడు, ఏ అబద్ధమైన ఆడతాడు, ఏ మోసమైనా చేస్తాడు. ఇలాంటి వ్యక్తితో యుద్ధం చేస్తూ ఉన్నాం. సో రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను కోరేది ఒకటే, ఈ యుద్ధంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా. లక్ష్మీ పార్వతితో మొదలుపెట్టుకుంటే నా వరకు క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కానీ, డైవర్షన్ పాలిటిక్స్లో తిరుపతి లడ్డు దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, ఎలక్ట్రిసిటీ మీద, కరెంటు మీద, రోడ్ల మీద, తిరుపతి లడ్ల మీద, అప్పుల మీద, రాష్ట్ర ప్రగతి మీద, ఇండస్ట్రీస్ మీద, పారిశ్రామికవేత్తల మీద, ఇవన్నీ కాక తల్లి చెల్లి అంటూ నా కుటుంబాన్ని ఎక్కడ పడితే అక్కడ ఇదే చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నాడు. ఆశ్చర్యం నిజంగా అడుగుతా ఉన్నా. ఇదే మరి చంద్రబాబు, నేను సూటిగా చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా. అయ్యా, నీకు కుటుంబాలు ఉన్నాయి, నాకు మా కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు, కానీ నువ్వు పెట్టే పోస్టులు కానీ, నువ్వు చేసే క్రూరమైన రాజకీయాలు కానీ ఎవడు చేయడు, ఒక్క నీలాంటి దుర్మార్గుడు అయితే తప్ప. ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతాను నేను. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇదే చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో, టీడీపీ ఆఫీస్లో, తన అఫీషియల్ స్పోక్స్మెన్తో ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను ఏమని తిట్టించాడు? బోసిడీకే అని తిట్టించాడు. ధర్మమేనా? ఇదే సిద్ధార్థ చంద్రబాబు నాయుడు నా చెల్లెల మీద, షర్మిల మీద, ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో
ఈయన బావమరిది బాలకృష్ణ, లోకేష్ మామ, ఈయన సొంత టవర్ ఎన్బీకే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా? పోలీసులు హైదరాబాదులో పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా? ఇదే చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వర్ర రవీంద్రారెడ్డి అనే పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆయన ఐటీడీపీ సభ్యుడు ఉదయ్ భూషణ్ అనేవాడు ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి ద్వారా మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు. దాంతో ఫేక్ ఐడి వర్ర రవీంద్రారెడ్డి పేరుతో క్రియేట్ చేసి మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు. ఒకవైపున అది తిట్టిస్తూ ఆ వర్ర రవీంద్రారెడ్డి అనే ఆయన పెట్టిన కేసు ఆధారంగా ఫిబ్రవరిలోనే ఆ ఉదయ్ భూషణ్ అనేవాడిని ఐటీడీపీ సభ్యుడైన ఉదయ్ భూషణ్ అరెస్ట్ కూడా చేసినారు పోలీసులు విత్ ఆధారాలు. మరి ఎంత దారుణమైన నికృష్టుడు అంటే ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన స్వార్థం కోసం ఎవరి మీదైనా సరే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాడు. ఈయనే మన సింపథైజర్ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరుతో ఫేక్ ఐడి క్రియేట్ చేస్తారు, వాళ్ళతో వాళ్ళను తిట్టిస్తాడు, మనం తిట్టించినామని బయట ప్రచారం చేస్తాడు. అంటే ఇటువంటి మనిషి ప్రపంచ చరిత్రలో చాలా అరుదుగా పుడతాడు. ఒక రాక్షసులు అప్పుడప్పుడు పుడతా అంటారు. ఈ మనిషి నిజంగా అట్లా అంటాడు.